హాయ్ అండి. హలో అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో పెడతాన్నా. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది దీపావళి రోజు. ఆ రోజు మార్నింగ్ ఏమేమి చేశాను ఫుడ్డు, పూజ ఎలా చేసుకున్నాను అనేసి అనమాట. మార్నింగే పాలు పెట్టేసాను కాఫీకి. పెసరపప్పు పాయసానికి వేయించుకుంటా ఉన్నాను. కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కటే చేసేయాలా. రైస్ కూడా పెట్టేశాను. రైసు, వడకి పప్పు నానబెట్టాను, పచ్చనిపప్పు. వడపప్పుకొచ్చేసి పెసరపప్పు నానబెట్టేసాను అనమాట. ఇంకా కాఫీ కూడా రెడీ అయిపోయింది. కాఫీ తాగేసిన తర్వాత కంటిన్యూగా ఇంకొకటే ప్రిపేర్ చేసుకునేది అంటే పెసరపప్పు ఉడికిపోయింది. ఇంకా సేమియా కొద్దిగా పెసరపప్పు వేసి చేస్తా అన్న పాయసం అనమాట. నా స్టైల్లో చేస్తా అన్న ఫస్టు వేడి నీళ్ళు కాంచుకునేసిన తర్వాత పెసరపప్పు అది వేసేస్తాను. వేసేసిన తర్వాత ఇంకా సేమియా బాగా ఫ్రై చేసుకునేసి దాంట్లో వేసేసి మిక్స్ చేసేస్తుంది అనమాట. పాలు కొద్దిగా కాంచేసి వేస్తాం. బెల్లం కరగబెట్టేసి వడగట్టేస్తాను అనమాట. దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే మొత్తము వెళ్ళిపోతుంది కదా, అలా చేస్తాను నేను. ఇంకా అది బాయిల్ అవుతుంది. ఇంక పాలు కూడా కాగిపోయింది. పాలు వేసేసాను. ఇక్కడ బెల్లం వేసాను. బెల్లం వడగట్టేసి అది మిస్ అయిందో ఏమో తెలియదు. లేదు వేసాను. లేదు. అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి, కొద్ది కన్ఫ్యూషన్‌లో ఉన్నా. ఇప్పుడు పాలు పోసేసిన తర్వాత బెల్లం కరిగిపెట్టాను. కరిగిపెట్టేసిన తర్వాత ఇంక దాన్ని కూడా వడగట్టేసి వేసేసానంటే పాయసం రెడీ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకునేసాను నెయ్యిలో వేయించేసి లాస్ట్‌లో వేసేసానంటే ఫినిషింగ్ అయిపోతుందనమాట. ఏలకుల పొడి వేసేసిన. అంటే నా ఫోన్ ప్రాబ్లమ్ అండి. ఫోన్ ప్రాబ్లమ్ వల్ల నేను వీడియో అప్‌లోడ్ చేయలేకపోయాననమాట. అంటే ఎడిటింగ్ అంతా చేశాను కానీ నాకు ఈ మిక్సింగ్ అవ్వట్లేదు. అంటే వీడియో అన్నీ జాయిన్ చేస్తాం కదా, ఆ జాయినింగ్ అనేది నా ఫోన్లో నాకు ఇంకా అర్థం కావట్లే ఎలా చేసేది ఏమి అనేసి. అందువల్ల కొద్దిగా వీడియోస్ లేట్‌గా పెడతా ఉన్నా. ఇంకా అంతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకుని వేసేసాను. అక్కడికి అయిపోయిందండి పెసరపప్పు పాయసము. చాలా బాగుండిందండి టేస్ట్ మాత్రము. నాకెప్పుడు చేసిన పెసరపప్పు పాయసం బాగొస్తుంది. చాలామంది పాలు, సేమియాతో చేస్తా ఉంటారు కానీ నేను ఎక్కువగా దాన్ని చేసుకోను. పెసరపప్పు పాయసమే ఎక్కువ ఇష్టపడతాననమాట. ఇంకా లెమన్ రైస్‌కి రెడీ చేసుకున్నాను. ఇంకా లెమన్ రైస్ ఇంకా ప్రాసెస్ అంతా నేను ఎక్కడ చూపియలేదు. అందరూ ఎలా చేసుకుంటారో అలాగే నేను చేసుకుంటాను. పప్పులన్నీ వేసేసి పచ్చిమిరపకాయ వేసాను, లెమన్ పిండేసాననమాట. అయిపోయిన తర్వాత రైస్ అయిపోయింది కదా, ఆ రైస్‌తో ఫస్ట్ కొద్దిగా లెమన్ రైస్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత కొద్దిగా పెరుగన్నము, దానికి ఫస్ట్ రైస్ పెట్టుకున్నాం. మళ్ళీ ఆ రైస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వైట్ రైస్‌కి పెట్టాననమాట. ఫస్ట్ ప్రసాదాలు చేసుకొని పూజ చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేశాననమాట మధ్యాహ్నంకి. ఆ రోజు 11 లోపల చేసేయాల పూజ అని చెప్పేసి, అంటే అమావాస్య ఆ రోజు 11 లోపలనే అయిపోతుంది, 11 అయిపోతుంది అనేసి అంటే అందుకని తొందరగా ఇంక ప్రసాదాల వరకు చేసుకొనేసి ఫస్ట్ పూజకి వెళ్ళిపోయాను. ఇంకా పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా వడపప్పుకి క్యారెట్, కొత్తిమీర కొద్దిగా ఒక పచ్చిమిరపకాయ వేసేసి వడపప్పుకి తిరగబాత పెట్టేసి వేసేసాననమాట. ఆ రోజు నేను ఏమేమి ప్రసాదం చేశానని చెప్పేసి చూపిస్తాను మీకు. ఇంకా మార్నింగ్ ఇంక బాబుకి ఇంకా మా మరిది వాళ్ళకి టిఫిన్లు, అంటే నేను మా అత్తమ్మ వచ్చేసి ఫాస్టింగు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఫాస్టింగ్ ఉండరు కదా, ఇంకా వాళ్ళకి చట్నీ చేసి దోస పోసాననమాట. అంతే, దోస చట్నీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇంకా దాన్ని తీసుకొని ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయాను. ముందు రోజు నైటే శారీ అంతా కట్టేశాననమాట దేవుడికి. ఇంకా మార్నింగ్ లేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి అంతా ఈ ప్రసాదాలు చేసుకునేసి ఇంకా దేవుడికి పూలంతా అలంకరించుకొని ఇంకా ఫ్రూట్స్, శారీ అవంతా పెట్టేసి తట్లో కూడా శారీ పెట్టాలన్నమాట. అవన్నీ పెట్టి ఇంకా అక్కడ రెడీ చేస్తా ఉన్నామని. ఇంకా లైట్స్ అవంతా మార్నింగ్ సెట్ చేసుకున్నాము. ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత, అంటే ఈ వీడియో కొద్దిగా స్ట్రైట్గా పెట్టి తీసేస్తాను, అది కాకుండా తెలియకుండా, అందువల్ల మీకు వీడియో ఇలా వస్తూ ఉంది. ఇంకా ప్రసాదం వచ్చేసి లెమన్ రైసు, పెరుగన్నము, పాయసం, మళ్ళీ వచ్చి వడపప్పు ప్రసాదంగా పెట్టినాను. వడ వచ్చేసి లేట్గా చేశాను కాబట్టి వడపెట్ల. ఇంకా కజ్జాలు వచ్చేసి ముందే చేసుకునేసినాం కాబట్టి దాన్ని పెట్టేశాను ప్రసాదంగా. ఇంకా పంచామృతంకి దానికంతా ఫ్రూట్స్ కట్ చేసుకునేసి పంచామృతం కూడా చేసామన్నమాట. ఇంకా విగ్రహాలకి దానికంతా అభిషేకం చేసుకోవాలి కదా, ఇంట్లో ఉన్న విగ్రహాలు, లక్ష్మీదేవిది, వినాయకుని విగ్రహాలు అంతా అవన్నీ పెట్టుకొని ఇంకా మంత్రాలు
వచ్చేసి ఫోన్లో పెట్టుకున్నాను. పెట్టుకొనేసి పూజ చేసుకుంటా ఉన్నాను. ద దాన్ని బట్టి నేను అక్కడ ఫోన్లో వస్తా అంటే దాన్ని వింటూ ఆ ప్రాసెస్‌తో పూజ చేసుకుంటా ఉన్నాననమాట. ఇంకా ఇలా చేసుకున్నాను పూజ నేను దీపావళి రోజు. ఎలా చేశాను? ఏమి మీకు నచ్చిందా? నాకు కామెంట్ చేయండి. నా నేను ఇలా ప్రతిసారి ఇలాగే చేస్తాను. ఆ రకంగానే చేశాను. ఇదొకటి ఫస్ట్ టైమ్ అండి. మేము హౌస్ కొన్న తర్వాత ఫస్ట్ దీపావళి అనమాట. ఫస్ట్ టైం ఈ ఇంట్లో ఈ పండగ ప్రతిసారి మేము విలేజ్‌కెళ్ళిపోతాం. విలేజ్‌లో మా హౌస్ ఉంది గదా! అక్కడ చేసుకుంటామనమాట. ఇంకా ఫస్ట్ ఇక్కడ పలంనేరులో ఇంకా హౌస్ కొన్నాం కాబట్టి, ఇంక అన్ని పండుగలు ఇక్కడే చేసుకుంటా ఉన్నాము. ముందు ఇక్కడి నుంచి విలేజ్‌కి పోయి అక్కడ చేసుకొని ఇక్కడికొస్తా ఉన్నాను. ఈసారి ఇక్కడే చేసుకుంటా ఉన్నా. ఇంకా ఆ రోజు అలా అలంకరించారనమాట దేవుడి రూమ్ అంతా. ఇంక అంతే అండి. పూజంతా అయిపోయిన తర్వాత పూజంతా అయ్యే లోపల 12 అయిపోయింది. 12 తర్వాత మళ్ళీ కిచెన్‌లోకొచ్చినాను. ఇంకా మునక్కాయ సాంబార్ చేసేసి, బీన్స్ కట్ చేసి బీన్స్ తాలింపు చేశాను. బీన్స్ తాలింపు చేసిన తర్వాత ఇంకా అదే ఏమేమి వంట చేశాను అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. పాయసము, వడపప్పు, బీన్స్ ఫ్రై, రసం, మునక్కాయ సాంబార్, లెమన్ రైస్, వైట్ రైస్, పెరుగన్నం. ఇదండి నేను చేసింది. వడ ఇప్పుడుదా స్టార్ట్ చేస్తా అన్నాను. ఇంకా వడ వేసానంటే అక్కడికి అయిపోతుందనమాట వంట. వడ పని పెట్టుకున్నామంటే చాలా లేట్ అవుతుందండి. ఆ వడలన్నీ చేసేసి బయటొచ్చే లోపల కాళ్ళు నొప్పులొచ్చేస్తాయన్నమాట. ఈ వడలు కాల్చేసే లోపల. అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి వడ చేసేటప్పుడు లెగ్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వడ చేసిన తర్వాత అగ్నిదేవునికి పెట్టేస్తాం కదా! అలా పెడతాం. మీరు ఎంతమంది అలా పెడతారో చెప్పండి. నేనైతే మామూలుగా ఎప్పుడు చేసినా అలా పెడతాను. అంతే అండి. వడలన్నీ కాల్చేసిన తర్వాత మా ఇంట్లో పెద్ద వడలు అంత ఎక్కువగా ఇష్టపడరు. అంటే దేవుడి దగ్గర కొన్ని పెట్టాననమాట చేసి. అందుకని పెద్ద వడలు మళ్ళీ ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినారంటే పెద్ద వడలు పెడతాం. లేదంటే ఇట్లా స్మాల్‌గా చిన్నగా చేసుకునేస్తామనమాట. చాలా బావుంటుందండి. చిన్నగా పెద్ద వడలు సరిగ్గా లోపల ఉడకదు కదా! కాబట్టి చిన్నది బావుంటుంది. ఇంకా పుదీనా తెచ్చారు కదా! ఎక్కువగా ఉండిందనేసి పుదీనా చట్నీ కూడా చేసేద్దామని చెప్పేసి ఇంకా వడ అవుతానంటే పుదీనా చట్నీ చేసేసాను. పుదీనా చట్నీ చేసేసి ఇంకా అంతే భోంచేసేసి అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. తెల్లవారితో నుంచి ఫుల్ బిజీగా ఉంటే రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ క్రాకర్స్ కాల్చాలని చెప్పేసి కిందికి వచ్చేసామనమాట. మా బాబు ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు కాలుస్తామా అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తా అన్నాడు. ఇంకా అందా అండి. మా ఫ్రెండ్ ఒకరు పసుపు కుంకుమని పిలుచున్నారు. ఇంకా అక్కడికి పోయేసి పసుపు కుంకుమ పెట్టుకుని వచ్చేసిన వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట ఇక్కడ. క్రాకర్స్ కాలుస్తా. నేనేం చేయలేదండి. ఒక సుసురుబత్తిలు 2 కాల్చాననమాట. కాల్చేసిన అదే అలా పెట్టుకొని తిప్పేసి గమ్ముని ఉండిపోయాను. ఇంకా మా బాబు, మా వారు, మా మరిది బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి తను ఎంత ధైర్యంగా పోయి పెట్టేసి వస్తా అన్నాడు. బాగా ధైర్యం వచ్చేసిందండి మా బాబుకి క్రాకర్స్ కాల్చేదాంతో. ఇలా జరిగిందండి మా దీపావళి. ఫస్ట్ టైం ఇక్కడ చేసుకున్నామన్నమాట దీపావళి. ప్రతిసారి విలేజ్‌లో చేసుకుంటాము. ఈసారి ఇక్కడే చేసుకున్నాం. ప్రతిసారి అన్ని పండుగలు ఇక్కడే చేసుకున్నాం. సంక్రాంతి ఒకటి మాత్రము అత్త వాళ్ళ ఇంట్లో అక్కడ, అంటే అది కూడా మా ఇల్లే. ఆ అత్త మామ వచ్చేసి విలేజ్‌లో ఉంటారు కదా! ఇంకా అక్కడ చేసుకుందామని చెప్పేసి సంక్రాంతి వరకు అక్కడ చేసుకుంటాము. ఇంకా అన్ని పండుగలు ఇక్కడే చేసుకుంటామన్నమాట. ఇంకా ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా అన్ని క్రాకర్స్ ఆ రోజే కాల్చేస్తూ ఉన్నామన్నమాట. వానికి అదొక ఎంజాయ్మెంట్ అండి. అలా పెడతాడు, అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ వీడియోస్ లేట్గా పెడతాను అనేసి ఏమనుకోవద్దండి. ఇంక పైన కొద్దిగా రెగ్యులర్గా పెట్టేకి ట్రై చేస్తాను. రెగ్యులర్గా పెట్టాలనే అనుకుంటానండి. నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు అంతేగాని ఇంకేం లేదు. నాకు ఇంకా తెలుసుకుంటాను యూట్యూబ్ గురించి, ఎలా వీడియోస్ తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఏమనుకోకుండా కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు పండగ?
యాక్చువల్లీ అందరూ దీపావళి మర్చిపోయి ఉంటారు. నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ గుర్తు చేస్తా అన్నాను అంతే. ఎప్పుడో పెట్టాల్సిన వీడియోని ఇప్పుడు పెడతాను. ఇంక సంక్రాంతి కూడా వచ్చేసే టైం అయింది. కొన్ని వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ అయిపోయేంత వరకు ఇవి పెడతా అంట. అయిపోయేసిన తర్వాత మళ్ళీ అప్డేట్లో ఉంటాను. కొత్త వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఇలా ఎంజాయ్ చేస్తాను అనమాట మా బాబు. వాడి కోసం ఈ మెమరీస్ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా అన్నీ అప్లోడ్ చేసుకుంటా అన్నా నేను. వాడు పెద్దోడు అయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే వాడికి హ్యాపీగా ఉంటుంది కదా, ఇలా ఎంజాయ్ చేశాను నేను చిన్నప్పుడు, ఇలా ఉన్నానా నేను అని చెప్పేసి. అదండి. వేరే ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను వీడియోస్. చూద్దాం, ఇంకా కొత్తగా చేస్తాం అని అనుకుంటా ఉన్నా. చేస్తా. షార్ట్స్ పెడదాం అనుకుంటా అన్న యూట్యూబ్స్లో. ఆ షార్ట్స్ ఎలా పెట్టాలి ఏమనేసి ఆలోచిస్తా అన్న. తొందరలో షార్ట్స్ కూడా పెడతా యూట్యూబ్లో. ఇక చూడండి, నాన్న కొడుకు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకే ఫోజ్ ఇచ్చుకొని ఇచ్చేసుకోండి. ఇదండి వీడియో. ఒకే ఫోజ్ ఇచ్చుకొని వాళ్ళ నాన్న కొడుకు అనేసి చెప్తా అన్నాను. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో లేట్గా అప్లోడ్ చేసిన అనేసి ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.